నా అన్నయ్య తిరిగి ఊరొచ్చాడా? తన ఉనికి తెలియకుండా అనామకుళ్ళ అకౌంటెంట్గా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడా? ఎందుకు చేస్తున్నాడో? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నాన్న వెంకీ, అమ్మా, నేను నా అన్నయ్యని కలవాలి. నా అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లరా? సరే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మావయ్య ఫోన్ కలవట్లేదు. ఆయన ఎక్కడున్నాడో ఏమయ్యాడో అర్థం కావట్లేదు. సడన్ గా ఆయన కనిపించడం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా ఎందుకు జరిగింది? అంటే అన్నయ్య వచ్చినట్టు ఆ దుర్మార్గులకు ఏమన్నా తెలిసిందా? వాళ్ళే నా అన్నయ్యని కనపడకుండా చేశారా? అన్నయ్య, అన్నయ్య, అమ్మా, 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 అమ్మా. ఆ భద్రంగాడు పొలిమేర దగ్గర కదా ఉన్నారన్నాడు. అవునన్నా. వెంకీకి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మనవడా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే నాకు కాల్ చేశావు. ఎక్కడున్నారు తాతయ్య? నీకోసమే తిరుగుతున్నాం. మీరెక్కడున్నారు? అమ్మా చెల్లి నీతోనే ఉన్నారు కదా? ఇంకా ఇంటి కోసం తిరుగుతున్నారా ఏంటి? ఇల్లు దొరికింది తాతయ్య. కానీ అమ్మే కొన్ని కొత్త విషయాలు తెలిసి బాధతో భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రండి తాతయ్య, కలిసి మాట్లాడుకుందాం. సరే మనవడా, పంపించు, మేము వస్తున్నాం. కాస్త తొందరగా పోనీవయ్యా. అమ్మా, అమ్మా విద్య, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అమ్మా, అమ్మా, లేమ్మా, లే, జాగ్రత్త. అమ్మా, వెంకీ, మా అన్నయ్య కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఆయన వచ్చాకైనా అసలు నిజాలు తెలుస్తాయి, నా మీద పడ్డ ఈ నిందలు తొలుగుతాయని ఇన్నేళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. కానీ నా అన్నయ్య ఇక్కడే ఉండి నన్నెందుకు కలవలేదు? నాకెందుకు కనపడకుండా తిరిగాడు? అదే నాకు అర్థం కావట్లేదు. కనీసం నీకు కనబడకపోయినా కృష్ణవేణి అత్తయ్యనైనా కలవాలి కదా. చెల్లిని కలవకుండా, భార్య పిల్లల్ని కలవకుండా ఒంటరిగా ఇదే ఊర్లో ఉంటూ ఫ్యాక్టరీలో పనెందుకు చేస్తున్నట్టు? ఎందుకు ఇదంతా చేస్తున్నట్టు? సాక్ష్యం కోసం వెంకీ. అత్తయ్య, అవును వెంకీ, మీ మావయ్య ఆ సాక్ష్యం దొరికే వరకు
ఎవ్వరికీ తన ఉనికిని తెలియకూడదనుకున్నారు. అందుకే సీక్రెట్గా ఫ్యాక్టరీలో పనికి చేరారు. సాక్ష్యం ఏంటి, ఫ్యాక్టరీలో చేరడం ఏంటి అత్తయ్య? నాకేం అర్థం కావట్లేదు. 25 ఏళ్ల కింద జరిగిన మా నాన్న హత్యకి ఏకైక సాక్ష్యం మామయ్య అని తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? మామయ్య ఎందుకు ఈ ఊరొదిలి వెళ్లాల్సి వచ్చింది? ఇన్నాళ్ళు ఎలాగూ అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చి కూడా ఎందుకు ఎవరికీ తెలియకుండా ఉంటున్నాడు? నీకేమైనా తెలుసా అత్తయ్య? మావయ్య నీకేమైనా చెప్పాడా? చెప్పత్తయ్య. అన్నీ తెలుసు వెంకీ. మీ మావయ్య నాకు జరిగిందంతా చెప్పారు. మన ఫ్యాక్టరీలో సుజాత అనే ఒక ఆవిడ పనిచేసేది. ఇదే వెంకీ జరిగింది. ఇదే మీ మావయ్య నాకు చెప్పింది. కానీ ఈ విషయం నువ్వు నాకు చెప్పుండాల్సింది అత్తయ్య. ఇది సంగతి అని నాకు చెప్పుంటే మావయ్య ఇలా అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. అమ్మకి ఈ అవమానం ఉండేదే కాదు. నేను నీకు చెప్పాలనుకున్నాను వెంకీ, కానీ నిజం నీకు చెప్తే నువ్వు ఆవేశంలో ఎవరినైనా ఏవైనా చేస్తావేమోనని, నీ మీదకు తెచ్చుకుంటావేమోనని, నీ భవిష్యత్తు బాగుండాలి, నీ చెల్లిపై పడ్డ నింద తొలగిపోవాలని మీ మావయ్యే నన్ను ఆపారు. నిజం నోటి మాటగా చెప్పడం కాదు, అఖిలక్క కళ్ళు తెరిపించే సాక్ష్యం సంపాదించి అప్పుడు అందరి ముందుకు వస్తానని చెప్పారు. అత్తయ్య, ఇప్పుడు మావయ్య ఎక్కడున్నాడు? తెలీదు వెంకీ. ఇదంతా రాముల వారి కళ్యాణం రోజు మా మధ్య జరిగిన మాటలు. నేను ఆయనతో మాట్లాడటం కూడా అవే ఆఖరి మాటలు. అప్పట్నుంచి నేను ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కనిపించట్లేదు. కాల్ చేసినా కలవడం లేదు. తన ఫోన్ కూడా కలవడం లేదు. నిజమే భయ్యా, ఆ రోజు నుంచి అంకుల్ ఫ్యాక్టరీలో కూడా కనిపించట్లేదు. ఆ రోజు నుంచి నీకు కనిపించలేదు, ఫ్యాక్టరీలో మాకు కనిపించలేదు. ఈ ఇంటికి కూడా రాలేదంటే ఏం జరిగి ఉంటుంది?